ల్యాడ్స్ ముచ్చట్లకు స్వాగతం. అందరి లైఫ్లో మర్చిపోలేని చాప్టర్స్ కొన్ని ఉంటాయి. అలా నా లైఫ్లో ఒక మోస్ట్ అన్ఫర్గెటబుల్ చాప్టర్ ఏజీబీఎస్సీ లైఫ్. కాలేజ్ అంటే బుక్స్ స్టడీస్ మాత్రమే కాదు, కాలేజ్ అంటే ప్రాక్సీస్, ఫెయిల్యూర్స్, పార్టీస్, గర్ల్స్, ఇలా ఇవన్నీ ఒక బ్రెడ్ ప్యాకెట్లో స్లైసెస్ లాంటివి. సో ఫస్ట్ ఇయర్లో నేను కాలేజ్కి వెళ్ళిన రోజు డ్రెస్ కోడ్ మర్చిపోయా. అక్కడేమో సీనియర్ స్టడీ ఫ్రెషర్స్ వచ్చారు రా. ఫ్రెషర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు యాక్రానిమ్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. జూనియర్ ఫార్మర్ కమ్ స్టూడెంట్, ఎస్ కరెక్ట్గానే ఉన్నారు. యాక్రానిమ్ సబ్జెక్ట్ ల్యాబ్ అంటేనే పొలం పనులు. వెయిట్ ఫస్ట్ హాస్టల్ నుండి స్టార్ట్ చేద్దాం. హాస్టల్ అంటేనే అందరు కలిసిన ఒక సినిమాలో మిక్స్డ్ గ్యాంగ్ లాంటిది. ఒకడేమో చదువుకుంటాడు, ఇంకోడేమో పబ్జీ ఆడదామరా అంటాడు, ఇంకోడేమో ఏం చేస్తున్నాడో వాడికి కూడా తెలియదు, ఇంకోటి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు, ఇంకొకడు ఎప్పుడు బొమ్మలు చూస్తూనే ఉంటాడు, ఇంకొకడు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్తో ముచ్చట్లు పెడుతూనే ఉంటాడు, ఇంకోటి అసలు ఎక్కడున్నాడో తెలియదు. కానీ మెస్ టైంలో మెస్కి చికెన్ అంటే మాత్రం ఫస్ట్ ఉంటాడు. మిడ్ నైట్ వార్డెన్ ఇచ్చే సడన్ సర్ప్రైజ్లకి అందరికీ ఇవ్వాలనిపిస్తుంది ఆస్కార్ అవార్డులు. ఇంకా కాలేజ్ విషయానికి వస్తే కాలేజ్ స్టార్ట్ అయ్యేదేమో 9కి, కానీ మనం లేసేదేమో 8:50కి. కానీ వైఫై కన్నా ఫాస్ట్గా రెడీ అయిపోతాం. క్లాసెస్కి మాత్రం ఒకే నోట్బుక్ మెయింటైన్ చేయడం మా ట్రెడిషన్. క్లాస్లో ప్రొఫెసర్ చెప్తాడు ఫోటోసింథసిస్ లైఫ్ ప్రాసెస్ అని, కానీ మాకేమో ఫోటోసింథసిస్సా అంటే దాంట్లో ఫోటోని సింథసిస్ చేస్తారా అనుకుంటాం మేము. సాయిల్ సబ్జెక్ట్ ల్యాబ్ అంటేనే టైట్రేషన్, కానీ ఆ టైట్రేషన్ నాకు రాదు. పోనీ నా పక్కన ఉన్న దాంట్లో చూసి చేద్దామంటే వాడికి రాకపోయాయి. ఇద్దరం కలిసి మిక్స్ చేసి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు మేము తయారు చేస్తాం. ఇంకా ఫీల్డ్ విజిట్లో లైఫ్ సైకిల్ కోసం యుద్ధాలు చేస్తాం. ప్లాట్స్ దగ్గర గొడవ పడతాం. క్లాసెస్ బంక్ కొట్టి ప్రాక్సీలు వేయించుకుంటాం. క్లాసెస్ అన్నీ అయిపోయినాక పీజీ మేడం వాళ్ళకి జూనియర్లకి లైన్ వేస్తాం. ఇదే మా కాలేజ్. ఎగ్జామ్ విషయానికి వస్తే ఎగ్జామ్ అంటేనే 1 నైట్ బ్యాటింగ్. మేము బుక్ ఓపెన్ చేసిన వెంటనే బుక్ ఏమో మమ్మల్ని క్లోజ్ చేస్తుంది. స్ట్రెస్ని తట్టుకోలేక మిడ్ నైట్ టీ కోసం వెళ్తాం. దాని తర్వాత ఎగ్జామ్ హాల్లో 1 మినిట్ ముందు కూడా కాన్ఫిడెన్స్ ఫుల్. ఇంకా ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేయగానే నెట్వర్క్ లాస్ట్. ఏమైపోయిందో మాకు కూడా తెలియదు. మా బ్యాచ్లో అందరూ టాపర్స్ కాదు మామ. కొంతమంది లైక్ మీ ఫెయిల్ అయిన రోజులు కూడా ఉన్నాయి, భయపడిన రోజులు ఉన్నాయి, స్ట్రెస్ ఫీల్ అయిన రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మాకు ఫెయిల్యూర్స్ అంటే ఫర్టిలైజర్స్ లాగా మా ఫస్ట్ స్ట్రక్ అయిపోతాం, దాని తర్వాత మాస్ కమ్బ్యాక్ ఇస్తాం. ఇది మా ఏజీబీఎస్సీ లైఫ్ బ్యూటీ. ఇప్పుడు మీరు అనొచ్చు ఏజీబీఎస్సీ అంటే జస్ట్ డిగ్రీయే కదరా అని. కాదు మామ, ఒక లైఫ్ ట్రైనింగ్ సెంటర్. అది చాలా నేర్పిస్తుంది. అబ్బో, అయితే నువ్వేం నేర్చుకున్నావురా చెప్పు. అయితే చెప్తా విను. లైఫ్ అంటే టాప్ స్థాయి లాంటిది మామ. కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మొత్తం ఎరోషన్. ఫ్రెండ్స్ అంటే డ్రిప్ ఇరిగేషన్ లాంటి వాళ్ళు మామ. స్లోగా అయినా పూర్తిగా స్ట్రెస్ని తగ్గించేస్తారు. మాకు ప్రాబ్లమ్స్ అంటే పెస్ట్ లాగా, దానికి పేషెంట్స్ అనే పెస్టిసైడ్ని స్ప్రే చేసుకుంటాం. సో ఇది మామ టోటల్ మా ఏజీబీఎస్సీ చాప్టర్. సో నా చాప్టర్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మన మార్కెట్ డిమాండ్ని కొంచెం పెంచండి. కమెంట్స్లో మీ చాప్టర్స్ని ప్రిసైజ్ ఫామ్లో రాయండి. నేను స్టాటిస్టికల్గా అనాలిసిస్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్రేజీ ముచ్చట్లు తగలుద్దాం. అంటిల్ దెన్ బీ పాజిటివ్. ఫైనల్లీ ఐఎమ్ యువర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, రాహుల్ ఫ్రమ్ ల్యాడ్స్ ముచ్చట్లు. Yo, microphone check, make it a microphone check, give it a microphone, I make it a microphone deck.